నా పేరు లీలా. ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో టీడీపీ సభ్యత్వాలు చేసుకుని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రయోజనం పొందాలని ఆ వార్డు టీడీపీ నాయకుడు శంకర్ శర్మ వెల్లడి. మదనపల్లి పుంగనూరు ఏఎంసీలలో పతనమైన టమోటాలతో కలతప్పిన పంట రైతులు. జగడ సర్టిఫికెట్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను అమలు చేసినట్లు పుంగనూరు మున్సిపల్ కమిషనర్ వెల్లడి. పుంగనూరు మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో మంగళవారం జనచేతన యాత్రలో భాగంగా స్థానిక జన్మభూమి కమిటీ చైర్మన్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో 16 వార్డులోని ప్రజలందరూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకోవాలని, పార్టీ ద్వారా ఎన్నో సౌకర్యాలు ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది. పార్టీ క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు గాయపడిన, తీవ్రతరమైన జబ్బుకు గురైన, ప్రత్యర్థులైన పార్టీల వారు దాడులకు గురై అస్వస్థత పొందిన వెంటనే రాష్ట్ర తెలుగుదేశం కార్యాలయానికి తెలిపితే అందుకు అవసరమైన ఆరోగ్యపరమైన వాటికి ఉచిత వైద్యం అందజేయడమే కాకుండా బాధితులకు నగదు రూపంలో కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా నిర్వహించిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వందేనని ఆయన కొనియాడారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 30వ తేదీగా పార్టీ అధిష్టానం గడువుగా నిర్ణయించారని, ఈలోపు పార్టీ సభ్యత్వాలను విరివిగా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా 30వ తారీఖు సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమం లాస్ట్ అయిపోతుంది. కాబట్టి 16వ వార్డులోని ప్రజలందరూ కూడా ఓటర్ కార్డు, ఆధార్ కార్డుతో సహా, ఫోన్ నెంబర్తో సహా వచ్చి వారి పేర్లను నమోదు చేసుకుని ఈ యొక్క సభ్యత్వ కార్డును చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున 16వ వార్డు జన్మభూమి కమిటీ తరఫున మేము సవ్యంగా వినవిస్తున్నాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు వెంకటరమణరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు 16వ వార్డులో కూడా 29, 30వ తారీఖు లాస్ట్ అయిపోతా ఉంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాం. మదనపల్లి డివిజన్ లో టమోటా రైతులు ఈతి బాధలు ఇన్ని అని చెప్పేదానికి వీలులేదు. టమోటా పంట సామాన్య రైతులు అంతో ఎంతో పంట సాగులో సంపాదించుకోవాలని కొండంత ఆశతో పంట సాగు చేస్తే ధరల రూపంలో రైతుల నెత్తిన అప్పుల బండే పడింది. జూదంలా మారిన టమోటా మార్కెట్ ఒకప్పుడు హెచ్చు రేట్లు పలిగి ఆ తర్వాత ఒక్కసారిగా రేట్లు పడిపోయి ఇంటిల్లిపాది కష్టం, సాగుకు వెచ్చించిన వ్యయం అంతగా గంగలో కలిసి సాగు రైతులు అప్పుల పాలై వడ్డీ వ్యాపారులకు కూడా ఏమాత్రం చెల్లించలేక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం టమోటాలకు ఒక నిర్ణీత ధరను ఏర్పాటు చేసి రేట్లు పూర్తిగా పతనమైనప్పుడు ప్రభుత్వమే సరుకును కొని వినియోగదారులకు సరఫరా చేసే వ్యవస్థను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అది మొలకల చెరువు పల్లి 1.5 ఎకరా పొలం వేసినాము. రైతుకు ఇక్కడ కేజీ రూపాయి నుంచి ₹3 లోపల పడుతుంది. కనీసం కూలీలు, బాటికి డబ్బులు కూడా రావడం లేదు. ఇట్లా అయితే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గవర్నమెంట్ ఏమైనా స్పందించి రైతు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాము. గతంలో రేట్లు భారీగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు, మంత్రి గారు అంతా వచ్చి తగ్గించల్లా, వినియోగదారులు కొనలేకుండా ఉన్నారు అని అప్పుడు తగ్గించినారు. అదే ఇప్పుడు రైతు గిట్టుబాటు కావడం లేదు. దయచేసి అది గమనించుకొని ఇప్పుడు కూడా మద్దతు ధర కల్పించాలని రైతులంతా కోరుకుంటా ఉన్నారు. అప్పుడు ధరలు ఉన్నప్పుడు వచ్చినారు, వినియోగదారుడు కొనలేడు, అదేం బాగానే ఉంది. ఇప్పుడు రైతు పరిస్థితి ఎవరు పట్టించుకుంటే నాదుడే లేడు. దయచేసి ప్రభుత్వం దిగువచ్చే రైతుల పరిస్థితి చూసి మద్దతు ధర కల్పించాలని రైతులందరూ కోరుకుంటా ఉన్నారు. రేట్లు పోలే కదా, ఏం చేస్తారు? సరుకు బయట ఏం భారీగా పోతుంది. రేట్లు చూస్తే కిలో రూపాయి నుంచి ₹3 లోపలే పోతుంది. ఈ పరిస్థితులు ఏమంటే మొత్తం పొలాల దగ్గర పశువుల మేతగా వదిలేస్తున్నారు. పెట్టుబడి చూస్తే ఎకరాకి ₹1,00,000 దాకా పెడుతున్నారు. ఇంకా రైతులు ఏదైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులుగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి
ప్రస్తుతం ఈ రేట్లు డౌన్ కావడానికి బయట ప్రాంత వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు. మధ్యప్రదేశ్, ఎంపీ, యూపీ, ఢిల్లీ అక్కడ వ్యాపారస్తులను బట్టి ఈ రేట్ అన్నా ఉండాలి. ప్రస్తుతం 3 నుంచి 6 రూపాయలు పోతున్నది. బయట ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ధరలు తగ్గినాయి. ఇంకా ధరలు పుంజుకునే అవకాశం ఉండొచ్చని కోరుకుంటున్నాను. సార్ పోయిన సంవత్సరం ఇది రేటు మారి ఈరోజు ఎంత పోయింది సార్? పోయిన సంవత్సరం 8 రూపాయల నుంచి 18 రూపాయలు పోయిందండి. ఇప్పుడు 3 నుంచి 6 రూపాయలు ఉందండి. బర్త్ సర్టిఫికేట్స్ ను ఆన్లైన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ ప్రతినిధి మరియు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్లు నమోదు చేయడం జరుగుతుందని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ వెల్లడించారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ ప్రతినిధి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మాజీ చైర్మన్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, డాక్టర్స్ ఇందులో పాల్గొన్నారు. ఇండియా న్యూఢిల్లీ వాళ్ళ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో డెలివరీ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో డెలివరీ అయ్యే చోట అక్కడి నుంచి ఆన్లైన్లో డైరెక్ట్గా డెలివరీ అయిన వెంటనే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బేబీ పుట్టిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కన్సర్న్ రిజిస్టర్ ఎవరు ఉంటారో అతని లాగిన్కి ఆ డీటెయిల్స్ అంతా వస్తాయి. వచ్చేసి అక్కడే వెళ్ళి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి డెలివరీ అది పబ్లిక్ కన్వీనియన్స్ కోసం మీ సేవకు సంబంధం ఉండదు సార్. దీంతో మీ సేవకు సంబంధం ఉండదు. డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో సార్ కమిషనర్ సారే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి సార్. పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఆ మీ సేవ బర్డన్ తగ్గించడానికి న్యూఢిల్లీ వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు సార్. నవంబర్ 30తో యూపీడీ సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త సాఫ్ట్వేర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఢిల్లీ వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. ఇంకా చేసిస్తాం సార్. అక్కడ డెలివరీ అయిన వెంటనే మీరు ఆ ఐడితో సబ్మిట్ చేయగానే సబ్మిట్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనే రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్తో మీరు డెలివరీ సర్టిఫికేట్ అంతా అటాచ్ చేసి మామూలుగా మున్సిపల్ ఆఫీస్ పంపించాల్సి ఉంటుంది. వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇక్కడ అప్రూవ్ చేస్తారు. బర్డన్ తగ్గిపోతుంది అనమాట. మీ సేవకు సంబంధం లేదు. వన్స్ ఒకసారి సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోతే ఎన్నిసార్లు అయినా పబ్లిక్ ఎక్కడైనా తీసుకోవచ్చు. పుంగనూరు పురపాలక సంఘంలోని హాస్పిటల్స్ నందు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. ఇంతకాలం మనం ఏం చేసామన్నా అంటే ఏ హాస్పిటల్ అయితే జననం జరుగుతుందో ఆ డాక్టర్ గారు అక్కడి నుంచి రిజిస్టర్ ద్వారా సంబంధిత పురపాలక సంఘానికి పంపించి అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ సేవా ఆఫీస్కి వెళ్ళి మీ సేవా ఆఫీసులో మీరు అప్లికేషన్ ఇచ్చి అది మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వెరిఫై చేసి ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాళ్ళం. ఇక నుంచి అలా కాకుండా ఇందులో కూడా కొంతమంది మా బిడ్డ పలానప్పుడు పలానా హాస్పిటల్లో పుట్టారు, అక్కడ రికార్డ్ లేదంటున్నారు సార్, మీ దగ్గర రికార్డ్ లేదు అని బాధపడుతూ ఉంటారు. అది నిజమా కాదా అనేది కూడా ఎవరికీ తెలియదు. అంటే ఎప్పుడు జరిగినప్పుడు నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వల్ల ఏమవుతుందా అంటే ఉదాహరణకు మన తేజ హాస్పిటల్ బిడ్డ కానీ జన్మిస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫీడ్ చేసిన వెంటనే అంటే ఆడబుడ్డు పెట్టిందా మగబుడ్డినా తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ విద్యార్థులు ఇత్యాది అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఫిలప్ చేసి ఇచ్చిన వెంటనే ఆన్లైన్ ద్వారా నేరుగా మా మున్సిపల్ కార్యాలయం రాబడుతుంది. మధ్యలో మీ సేవకి వెళ్ళి అక్కడ తిరిగి బాధ్యత అంతా లేకుండా ఇచ్చిన తర్వాత మా దగ్గర ఇచ్చినటువంటి కోడ్ నెంబర్ ఒకటి సంబంధిత డాక్టర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ నెంబర్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన వెంటనే అన్నీ సరిపోల్చి చూసి మేము దాని మీద డిజిటల్ సిగ్నేచరే ఆన్లైన్లోనే చేసి సర్టిఫికెట్లు కూడా మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పూర్ణపట్నంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఎవరైతే నర్సింగ్ హోమ్లో ఈ జనన ప్రక్రియను చేపడుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత www.crsorgi.gov.in మరొకసారి వెబ్సైట్ అడ్రస్ చెప్తున్నానండి. www.crsorgi.gov.in ఈ వెబ్సైట్లో నుంచి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మేము పట్టణంలో ఉన్నటువంటి అన్ని నర్సింగ్ హోమ్లు హాస్పిటల్లో కూడా వివరాలన్నీ కూడా మా ఈ వెబ్సైట్ నుండి పొందుపరుస్తాం. ఇమీడియట్గా మీకు ఇచ్చే యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు ఈ నమోదు ప్రక్రియ కూడా చేపట్టాల్సిందిగా డాక్టర్లందరినీ కూడా కోరుతున్నాం. పునర్ బసరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిఈఓ నాగేశ్వర ఆధ్వర్యంలో పట్టణ పురవీధులలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకున్న పాఠశాలకు విద్యార్థుల ఉత్తీర్ణతలోను క్రీడల్లోనూ సైన్స్ ఎగ్జిబిషన్స్ లోను పాఠశాలకు ఉపాధ్యాయులకు గణనీయమైన మంచి ప్రఖ్యాతిని తీసుకువచ్చి ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా రాణించాలని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా అంతటా కూడా బడి రుణం తీర్చుకుందాం అనే దాని మీద అవగాహన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ అన్ని హై స్కూల్స్లో కూడా మొత్తం అన్ని పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి మన ప్రభుత్వ స్కూల్స్లో చదువుకుని చాలామంది ఉన్నత స్థాయిలకి ఎదిగారు. వాళ్ళందరూ కూడా మన స్కూల్స్ గురించి ఒక నిమిషం ఆలోచించి ఆ బడికి చేతనంత సహాయం చేసి ఆ బడి రుణం తీర్చుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చదువుకున్న బడిని అన్ని రకాలుగా కానీ ప్రోత్సాహం ఇస్తే ఇప్పుడు చదువుకుంటున్న ఈ వేలాది లక్షలాది పిల్లలందరూ కూడా మంచి విద్య అందించడం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అలాగే పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఒక నిమిషం ఆలోచించి మా బడికి సాధ్యమైనంత సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మదనపల్లిలో యూత్ కరాటే క్లబ్ చేసిన సేవలను గుర్తించి సోమవారం రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రమౌళి గారిచే హైదరాబాద్ లో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఏపీ అవార్డును కరాటే సురేష్ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కరాటే సురేష్ మాట్లాడుతూ మానవులుగా పుట్టడమే కాదు, ఉన్నత విద్యలను అభ్యసించిన తర్వాత మానవాళి మనుగడ కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడిన వారే మనీషులుగా రాణిస్తారని, భారత యువత ఆ దిశగా పయనించి ప్రపంచ దేశాలలో మన సత్తా చాటాలని ఉద్బోధించారు. ఈ అవార్డు రావడం పట్ల నాకెంతో సంతోషంగా ఉందని కరాటే సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే క్రీడాకారులు, కోచ్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మదనపల్లి యూత్ కరాటే క్లబ్ గత 25 సంవత్సరాలుగా మదనపల్లి పట్టణం నందు అనేక సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దాన్ని గుర్తించి హైదరాబాద్ నందు గల ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారు ఇన్వైట్ చేసి బెస్ట్ సిటిజన్ ఏపీ అవార్డును అందజేయడం జరిగింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రమౌళి గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డు అందుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం ద్వారా నాకు మరింత బాధ్యత పెరిగి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, పేద బలిహీన వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పత్రికల్లో కానీ చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మహిళల పైన అత్యాచారాలు, దాడులు, యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనన్నింటినీ రూపుమాపాలంటే ఎన్ని చట్టాలున్నా కూడా ఈ రోజుల్లో కాని పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా కరాటే నేర్చుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఒక పోలీసుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరాటే నేర్చుకోవడం ద్వారా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు. ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి కళలను ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటే నేర్చుకొని ఈ కరాటే ద్వారా అందరూ కూడా లబ్ధి పొందడం వాళ్ళకు వ్యక్తిగతంగానే కాకుండా వాళ్ళ మిత్రులకు కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో టీడీపీ సభ్యత్వాలు చేసుకుని ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రయోజనం పొందాలని ఆ వార్డు టీడీపీ నాయకుడు శంకర్ శర్మ వెల్లడి. మదనపల్లి, పుంగనూరు ఏఎంసీలలో పతనమైన టమోటాలతో కలతప్పిన పంట రైతులు. జగన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను అమలు చేసినట్లు పుంగనూరు మున్సిపల్ కమిషనర్ వెల్లడి. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.